తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. ప్రస్తుతం మనతో విజయనగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు ఉన్నారు. సార్, ఆవిర్భావ దినోత్సవం కూటమి అధికారంలో ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. 43వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ వైకాపా నాయకులందరూ కూడా మా పార్టీ పని అయిపోయిందని, మాకు భవిష్యత్తు లేదు అని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని హేళన చేయడం అనేది జరిగింది. కానీ ఈ రోజును చూస్తే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాం. మేము ఎప్పుడు ప్రజలతోనే నడిచాం కాబట్టి, ప్రజలతోనే ఉన్నాం కాబట్టి, ప్రజల నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ మీరు అన్న ప్రస్తావనలోనే గడిచిన 5 ఏళ్ళు అనేక ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు తెదేప కార్యకర్తలు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని రివెంజ్ ఉంటుంది అని చెప్పి అందరూ నారా లోకేష్ రెడ్ బుక్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఏంటి అది, వాళ్ళ ఆశలు నెరవేరుతాయా? చాలా అవమానాలు, ఖైదులు, జైళ్ళు కూడా గడిపిన పరిస్థితి గతంలో టీడీపీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానివ్వండి, కార్యకర్తల్ని కానివ్వండి, సాధారణ ప్రజానికాన్ని కానివ్వండి, ఈ వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మరి నారా లోకేష్ గారు ప్రజలందరి ముందుకి వచ్చి కూడా ఒక విషయం అయితే పక్కాగా చెప్పారు. ప్రజల్ని హింసిస్తూ ఉన్నది ఎవరైతే ఉన్నారో, ప్రజల్ని ఇబ్బంది పడుతూ ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పారు. ఈ రోజున నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ అంటూ ఏదైతే ఉందో అందులో పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లీగల్గా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా శిక్షలు పడేలాగా ఖచ్చితంగా నారా లోకేష్ గారు చూసుకుంటారు. ఈ క్వశ్చన్ నేను అడగడం లేదు, కిమిడి నాగార్జున అభిమానులు అడుగుతున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల హడావిడి నడుస్తుంది. కిమిడి నాగార్జునకు పట్టాభిషేకం ఎప్పుడు? కిమిడి నాగార్జున పట్టాభిషేకం ఎప్పుడనేది మరి నాకైతే తెలియదండి. నాకు నిజమైన పట్టాభిషేకం మా కార్యకర్తలు ఎప్పుడో చేశారు. కార్యకర్తల హృదయాల్లో నేనున్నాను, నా యువత హృదయాల్లో నేనున్నాను. వాళ్ళందరూ కూడా నా వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా ఈ రోజున నేను పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి కింద ఉన్నాను. నా ప్రజలకు కానివ్వండి, నా కార్యకర్తలకు కానివ్వండి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ అదే రకంగా ముందుకు సాగుతాను. పదవి అనేది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. 9 నెలలు ప్రజారంజక పాలన అందించామని చెప్తున్నారు, కానీ కనీసం సూపర్ 6 కూడా అమలు చేయలేకపోయారు. వైసీపీ వాళ్ళ విమర్శ. వైసీపీ వాళ్ళు అట్లాగే అంటారండి. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నష్టాల మార్గంలోకి తీసుకెళ్ళిపోయింది ఆ పార్టీ. 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఖజానాలో డబ్బులు అంటూ ఎక్కడా కూడా లేకుండా పోయింది. ఈ రోజున మేము సూపర్ 6 హామీలు ఇచ్చిన మాట వాస్తవం. వీటన్నిటినీ కూడా ఫేజ్డ్ మేనర్లో మేము పూర్తి చేస్తాం అనేది కూడా వాస్తవం. ఈ రోజున ఈ వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల్లో మీరు ఏమీ చేయలేకపోయారు ఈ రాష్ట్రానికి. మేము అన్నీ కూడా చేసి చూపిస్తాం. అటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఓపిక పట్టమని చెప్తున్నాం. ఈ 9 నెలలు కూటమి సర్కార్ రావడంలో గడిచిన 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఎలక్షన్ ముందు కూడా కూటమిలో పసుపు కార్యకర్త, ఈ టీడీపీ కార్యకర్త. ఈ 9 నెలల్లో కార్యకర్తకి ఏం ఒరిగింది, ఏం జరిగిందంటే ఏమని చెప్తారు? ఈ రోజున నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి రక్షించి మళ్ళీ మంచి మార్గంలోకి వెళ్ళేలాగా, మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకునేలాగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిస్వార్థ సేవకులండి. వాళ్ళందరూ కూడా పార్టీకి సేవ చేశారు. మేము అందరం కూడా అధికారంలోకి రావడానికి అందరూ కూడా మంచి సేవ అనేది చేశారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో మంచి పరిపాలన ఉందని, మంచి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉందని అందరూ కూడా ఆనందంగానే, సంతోషంగానే ఉన్నారు. వారు సంతోషంగానే ఉన్నారు సార్. పార్టీని అధికారం తీసుకురావడంలో వాళ్ళు కష్టపడ్డారు కదా. ఈ 9 నెలలు పార్టీ వాళ్ళకి ఏం చేసింది, ఏమైనా చేసిందా అంటే? తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోసం పార్టీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, మా అధినాయకత్వం కానీ ఎప్పుడూ వాళ్ళ బాగోగులే మేము చూసుకుంటాం. మా పార్టీ తాలూకా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం కూడా చూసుకునే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్తగా అధికారంలోకి వచ్చింది, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదా అనుకున్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్నీ కానివ్వండి, అన్నీ ఫేజ్డ్ మేనర్లో జరుగుతూనే ఉంటాయి. మా కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తాం. కార్యకర్తే అధినేత స్లోగన్ ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి? ఈ రోజున కార్యకర్తే అధినేత అన్న కార్యక్రమం మా అధినాయకత్వం ప్రతి ఎమ్మెల్యేకి కూడా చేయమండం అనేది జరిగింది. కార్యకర్తలు అంటే ఎవరు? కార్యకర్తలు అంటే ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు.
ఈ ప్రజలకి రిప్రజెంటేటివ్స్ కింద ఆ వార్డు నుంచి కానివ్వండి, ఆ గ్రామం నుంచి కానివ్వండి కార్యకర్త అనేవాళ్ళు ఉంటారు. మరి ఇటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ఎమ్మెల్యేకి సాధారణ ప్రజానీకానికి మధ్యలో ఒక అనుసంధానంలాగా వారధిలాగా ఉంటారండి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదా గ్రామానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా అది కూడా కాదు అంటే తెలుగుదేశం పార్టీని ఒక నియోజకవర్గంలో కానీ ఒక జిల్లాలో కానీ ఏ రకంగా నడిపించాలి అని డిసైడ్ చేసేదే కార్యకర్త. మరి వాళ్ళందరి అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ మనసులో ఉన్నది కానివ్వండి, నాయకుల వద్దకు వచ్చి మనసు విప్పి మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇచ్చేదే ఈ కార్యకర్త అధినేత కార్యక్రమం అండి. నాగార్జున గారి పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. మేడం గారిది, అమ్మగారిది వద్దు. మీరు డే 1 ఎవరిని ఇన్స్పైర్ అయ్యి టీడీపీలో ఇచ్చేశారు? మీ అచీవ్మెంట్ ఏమని ఆ రోజు వచ్చారు, దానికి రీచ్ అయ్యారా, ఎలా వెళ్తుంది మీ జర్నీ పొలిటికల్? నేను ప్రజల్ని చైతన్యపరచడానికే రాజకీయాల్లోకి వచ్చానండి. ఎప్పుడు పొలిటికల్? ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద అమెరికాలో ఉండేవాడిని. అమ్మగారు మంత్రి కింద ఇక్కడ ఉండేవారు. నేనైతే మన సమాజానికి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి 2016లో అమెరికా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే కొద్దిగా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. మీ ఇన్కమ్ అదంతా 2016లో అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆ రోజుల్లో నేను ఇంచుమించు 1 crore రూపీస్ ఎర్న్ చేస్తూ ఉండేవాడిని అండి సంవత్సరానికి. ఈ రోజున నా స్నేహితులందరూ చూసుకుంటే వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తున్నారో 4 నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూనే ఉన్నారు. మరి నాకైతే అటువంటి జీతం వదిలేసుకున్నాను అన్న బాధ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే మన సమాజంలోకి రావాలి, మన రాష్ట్రంలో మన ప్రజలకి దగ్గరగా ఉంటూ అమాయకులు ఎవరైతే ఉన్నారో, వెనకబడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి తోచిన సహాయం చేయాలి, వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, మంచి సమాజం నిర్మించుకోవాలి అని చెప్పి నేనైతే రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. 2019లో పోటీ చేయడం అనేది కూడా జరిగింది. ఆ రోజున ఓడిపోయినా కానివ్వండి పట్టుదలతో నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా వెళ్ళడం అనేది జరిగింది. మరి 2024లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల, కొన్ని పరిణామాల వల్ల సీట్ రాకపోయినా మరి ఈ రోజున నాకు ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడదామని నేను ఇంకా ముందుకెళ్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా జిల్లాలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి నేను పనిచేశాను. సాధారణ కార్యకర్త ఎవరు అనేది కూడా నాకు తెలుసు. వాళ్ళు ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా సమస్యలు కానివ్వండి వచ్చాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ, లేదా కలెక్టర్ గారితో కానీ, లేదా అధినాయకత్వంతో కానీ మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది కిమిడి నాగార్జున స్పష్టం చేసేశారు. పని చేసుకుంటూ వెళ్ళిపోతే పట్టాభిషేకం తానే జరుగుతుంది, తాను ప్రస్తుతం ఈ పని మీద దృష్టి పెట్టానని చెప్తున్నారు. విజయనగరం పార్లమెంట్లో ప్రతి కార్యకర్త కష్టపడి కూటమి సర్కారును అధికారంలో తీసుకురావడంలో అహర్నిశలు కష్టపడ్డారని, వారందరికీ భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కారు ఈ 9-10 నెలల్లో విశేషమైన పాలన అందించిందని, ఇవేవి చూసి వార్వలేని వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పి కిమిడి నాగార్జున ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఉంది. విజయనగరం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.